జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. మన పల్లెటూరికి దగ్గరలోనా? అవును. అప్పట్లో మా పల్లెటూళ్ళలో హాస్పిటళ్లు లేవు. ఓ, చుట్టుపక్కల గ్రామాల వాళ్ళందరూ రుద్రవరం హాస్పిటల్కి తీసుకొచ్చి పురుడు పోసుకునేవాళ్ళు. ఆ తర్వాత నేను మా ఆయన పిల్లల చదువు నిమిత్తం హైదరాబాద్కు వచ్చాం. ఏంటో పెద్ద ఎంక్వైరీ ఆఫీసర్లా బిల్డప్ ఇస్తుంది. ఎంక్వైరీ సమయంలో డిస్టర్బ్ చేయకండి పెద్దిరాజు గారు, మ్యాటర్ డైవర్ట్ అవుతుంది. పాయింట్ నెంబర్ 3. ఓకే, ప్రైమరీ స్టేజ్లో నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా మీరిచ్చారు. మిగిలిన డీటెయిల్స్ గురించి నేను తర్వాత అడుగుతాను. ఇప్పటి వరకు నేను ప్రాథమికంగా సేకరించిన సమాచారాన్ని బట్టి నాకు ఒక ముఖ్యమైన పాయింట్ తెలిసింది. ఏంటది? మీరేమో బిడ్డ చనిపోయాడు అని అన్నారు, స్వామీజీ ఏమో బిడ్డ బతికే ఉన్నాడు అని అన్నారు. సో రెండింటికి మధ్య ఒక సంఘటన జరిగింది. మీ బిడ్డ చనిపోయాడు అని మీతో అబద్ధం చెప్పారు. హాస్పిటల్ స్టాఫ్కి అంత అవసరం ఏముంది? స్టాఫే అయ్యుంటారని నేను కన్ఫర్మ్గా చెప్పలేను, వేరే వాళ్ళు అయ్యుండొచ్చు కూడా. రాత్రేదో సినిమా చూసి మన దగ్గర బిల్డప్ ఇస్తుంది. దయచేసి ఇలాంటి విషయాల్లో కామెడీ చేయొద్దు. అలా అబద్ధం చెప్పిన వారు కానీ చెప్పించిన వారు కానీ మీకు శత్రువులు అయిండొచ్చు, మీ నుంచి డబ్బు ఆశించి అయిండొచ్చు. లేదా వాళ్ళకి పిల్లలు లేకపోవడం అయినా అయ్యుండొచ్చు. ఇప్పటి వరకు మీకు ఎవరి దగ్గర నుంచి ఎలాంటి డిమాండ్స్ లేవు కాబట్టి ఏదో రహస్యం ఉంది. అవని చెప్పిన దాంట్లో చాలా లాజిక్ ఉంది, దయచేసి అందరూ అర్థం చేసుకోండి. సో నా ఇన్వెస్టిగేషన్ రుద్రవరం నుంచే మొదలవుతాను. రహస్యాన్ని వీలైనంత తొందరగా నేను ఛేదించుకుని వస్తాను. అవని చాలా ఓవర్ చేస్తుంది. ఎలాగోలా మన గుంపులో కలిసిపోవాలని ఇలాంటి నాటకాలు ఆడుతుంది. చూద్దాం, ఆ నాటకాలు 10 రోజుల తర్వాత బయట పడతాయి కదా. అవని ప్రయత్నం ఎట్టి పరిస్థితుల్లోనూ సక్సెస్ కాకూడదు. అప్పుడు శ్రీకర్ నా వాడవుతాడు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.